బ్యాక్ మీ సేవ ఆపరేటర్లు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తున్నారు. విజయవాడలో గురువారం నుంచి మీ సేవ ఆపరేటర్లు నిరసన కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఓవర్ టు గణేష్. విజయవాడ ధర్నా చౌక్లో నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి మీ సేవ ఆపరేటర్లు తమ డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్షకు చేపట్టడం జరిగింది. నిన్న చేపట్టినటువంటి నిరాహార దీక్షలో రాత్రి పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం, తిరిగి తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల నుంచి కూడా నిరసిస్తూ కూడా మరొకసారి నిరాహార దీక్షకు మీ సేవ ఆపరేటర్లు అంతా కూర్చున్నారు. అయితే ఏ అంశాల మీద వారు నిరసన తెలుపుతున్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు నిరాహార దీక్ష కూర్చోవడం? నమస్కారం అండి, నా పేరు శ్రీవత్సన. మేము గత 2.5 సంవత్సరాలుగా మా మీ సేవ రాష్ట్ర వ్యాప్తంగా గల 9,000 మీ సేవా కేంద్రాలకు సంబంధించి మరియు మా ద్వారా సేవలు పొందుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు స్పందించకపోవడంతో జనవరి 1, 2019 నాడు మేము ఒక సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా డైరెక్టర్ మీ సేవ గారు ఒక 2-3 సార్లు మాతో చర్చలు జరిపారు. వాటిలో సానుకూల స్పందన రాకపోవడంతో గత నెల 17వ తేదీన మేము రాష్ట్ర వ్యాప్తంగా గల 9,000 కేంద్రాలు మూత వేసి సమ్మెలోకి వెళ్ళాము. వెంటనే మన ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి చొరవతో ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ గారి దగ్గర మా చర్చలు చేసి మా యొక్క డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటిని 15 డిమాండ్లను సానుకూలంగా స్పందించి రాతపూర్వకంగా వాటిని ఇవ్వడం జరిగింది. వాటిని అన్నీ కూడా జనవరి 31వ తేదీ లోపల పరిష్కరిస్తామని చెప్పారు. కానీ వారు ఆ సమస్యను పరిష్కరించకపోగా దాంట్లో మళ్ళీ సమస్యలు సృష్టించడము వీటివన్నీ చేస్తుండటము గత నెల రోజులుగా మేము వాటి మీద అధికారులతో చర్చ జరిపాము. అవేం రాకుండా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఏమని అడగడానికి వెళ్తే అక్కడ ఉన్న డిప్యూటీ డైరెక్టర్ గారు మా యొక్క అసోసియేషన్ మెంబర్స్ మీద చాలా నిర్లక్ష్య భావంతో అవమానకరంగా మాట్లాడడంతో, మీకు ఇవన్నీ ఏముంది, మీరు ఏం చేస్తారు, ఇట్లా అవమానకరంగా మాట్లాడడంతో మాకు ఇంకా వారి గత్యంతరం లేని పరిస్థితుల్లో మా యొక్క హామీలు నెరవేర్చుకునే క్రమంలో మేము నిన్న అక్కడ ఈడీఎస్ ఆఫీస్ ముందర ధర్నా చేశాము. సో రాత్రి 11 గంటలకి పోలీసు వారి యొక్క దీంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నుంచి కూడా అందరూ ఆపరేటర్లు తరలి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గల 9,000 కేంద్రాలు ఈరోజు నుంచి మేము మూతేసాము. మా యొక్క సమస్యలు ఏవన్నీ ఉన్నాయో అవన్నీ పరిష్కారం అయ్యేంత వరకు మేము దాన్ని కంటిన్యూ చేస్తామండి. సార్, మీకు 2014 ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఇంకా ఎన్ని నెరవేర్చాల్సి ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మీ సేవా కేంద్రాల్లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి? 2014 కదండి, జనవరిలో 2019 జనవరి 31 రోజు మా యొక్క 15 ఇష్యూల మీద వాళ్ళు మాకు ఆన్సర్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి కేవలం 2 మాత్రమే. వాళ్ళ యొక్క మేము డెడ్ లైన్ పెట్టిన జనవరి 1వ తారీఖు మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. జనవరి 17, 18 మేము స్ట్రైక్ వెళ్ళాము. అప్పుడు చర్చలు జరిగిన భాగంగా ఈరోజు మా యొక్క సమస్యల మీద జనవరి 31 లోపల అన్ని తీరుస్తామని చెప్పారు. జనవరి 31 దాటిన తర్వాత 1 నెల పూర్తిగా గడిచింది. ఫిబ్రవరిలో పూర్తిగా మేము ఒక సమస్యల మీద మెయిల్స్ ద్వారా అధికారుల ఫోన్ ద్వారా మేము టచ్ చేసి వచ్చాము. కానీ ఎక్కడ కూడా వాళ్ళ యొక్క స్పందన చాలా తక్కువ కరువైంది. కేవలం 2-3 సమస్యల మీద వాళ్ళ యొక్క ఆన్సర్ చేసినారు. మాకు మేజర్ డిమాండ్ అయినటువంటిది మా యొక్క కనీస విధంగా అనుగుణంగా మా కమిషన్ ఉండాలని, అలాగే రెండవది ఏదైతే మా కమిషన్ పెంచాలని, స్కానింగ్ పెంచాలని, ఇంకా ఏదైతే మా యొక్క ఇన్సూరెన్స్ ఉందో ఈరోజు జనవరి 31 లోపల మాకు ఇన్సూరెన్స్ కానీ వచ్చింటే ఈరోజు రాష్ట్రంలో జనవరి 31 తర్వాత 3 మరణం సంభవించారు. ఆ 3 కుటుంబాలకి ఎవరు బాధ్యులు అర్థం కావట్లేదు. అక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ బాధ్యులు అవుతున్న అర్థం కాలేదు. ఈ పక్క ఈడీఎస్ వాళ్ళు బాధ్యత తీసుకుంటే మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ యొక్క సమస్యలని మేము బేరీజ్ చేసుకుని మేము అధికారులను అడగగా వాళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతూ వాళ్ళు వ్యవహరిస్తే మేము చాలా బాధతోటి ఈ యొక్క అధికారుల నిర్లక్ష్య వైఖరి ధోరణిగా మేము బయటకు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఆ నిరాహార దీక్ష వేదికను వెకెట్ చేయించారు. ఆ తర్వాత మేము ఇక్కడ కంటిన్యూగా ఇక్కడ యొక్క ధర్నా కూర్చుంటున్నాము. మా యొక్క సమస్యలు తీరినంత వరకు మేము ఇక్కడి నుంచి లేచిపోయే పరిస్థితి లేదు. కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. మాకు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం పరిస్థితిలో మా యొక్క పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు యాక్షన్ తీసుకుని కోరుతున్నాను. మనం చూస్తున్నాం కదా, ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి ప్రస్తుతం మీ సేవా ఆపరేటర్లు అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెస్తాం ఈ వారం రోజుల్లో అని కూడా చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ మల్లితో గణేష్, ఐ న్యూస్, విజయవాడ.